ఒక ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుందా లేదా అన్నది మనం వెనక్కి వెళ్ళి చూడాలి. అసలు ఐవీఎఫ్ ఎందుకు చేశాము ఆ కపుల్ కి అన్నది చాలా ఇంపార్టెంట్. ఐవీఎఫ్ ఒక కపుల్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చండి. కొంతమంది ఆ లేడీలో రెండు వైపులా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నందు కారణాన ఐవీఎఫ్ కి వెళ్తారు. కొంతమంది హస్బెండ్స్ లో కణాలు చాలా తక్కువ లేదా జీరో కౌంట్ ఉండడం వల్ల ఐవీఎఫ్ కి వెళ్తూ ఉంటారు. ఇలాంటి కపుల్స్ లో ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత ఫ్యూచర్ లో కూడా వాళ్ళకు న్యాచురల్ లేదా చిన్న పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ రావడం చాలా డిఫికల్ట్ కాబట్టి వాళ్ళు మళ్ళీ ఐవీఎఫ్ ని ఎంచుకుంటారు. అంటే ఇంకొక మంత్ లో ఎగ్స్ ని తీసి ఎంబ్రియోస్ తయారు చేసి పెట్టుకోవడం, లేదా ఫస్ట్ సైకిల్లోనే ఎక్కువ ఎంబ్రియోస్ తయారయ్యి ఉన్నట్టయితే ఆ ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఏవైతే స్టోరేజ్ లో ఉన్నాయో వాటితో ట్రాన్స్ఫర్కి వెళ్ళడం. బట్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, పీరియడ్స్ కరెక్ట్ గా వస్తుంటాయి, ట్యూబ్స్ టెస్ట్ కూడా బాగుంది అంటాము, కణాలు కూడా బాగున్నాయి అంటాము, అంత కౌంట్ కదలిక, చిన్న ట్రీట్మెంట్స్ కూడా ట్రై చేసి ఉంటారు, టాబ్లెట్లతో ట్రై చేస్తారు, ఐయుఐ పద్ధతులు ట్రై చేస్తారు, ట్రై చేసి సక్సెస్ కనపడక విసుగులో వాళ్ళు ఐవీఎఫ్ ని ఎంచుకోవచ్చు లాస్ట్ ఆప్షన్ గా. అటువంటి కపుల్స్ ఎవరికైతే ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుందో వాళ్ళకి తర్వాత ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా కూడా రావచ్చండి.